अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ఇంక చెప్పిన పాటల మీద సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత మనుషుదామః. నిన్న మనము గాంకుటాదిభ్యో నింగిత్ అనే సూత్రంలో ఉండేటువంటి ఉదాహరణలు చూసాము. ఇప్పుడు నెక్స్ట్ సూత్రము విజ ఇట్. నెక్స్ట్ సూత్రము విజ ఇట్, రెండో సూత్రం ఇది. గాంకుటాదిభ్యో నింగిత్, ఇది ఇంగిత్ ప్రకారం మనకు స్టార్ట్ అయింది. ఇది గాంగ్ ధాతు కుటాది గణంలో ఉండే ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటి పక్కలో ఇత్తు నిత్తు భిన్న ప్రత్యయం ఉంటే దాన్ని గిత్వత్ చేసింది. గిత్వత్ చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే గు మాస్తా ఘాప జహాతి షాం హలి అనే సూత్రం చేత దీర్ఘీకారం ప్రాప్తమైంది. అది ముఖ్య ప్రయోజనం. ఇంకోటి మనకు గిత్ చేత గిత్ అని పేరు పెట్టుకోవడం వల్ల కింగ్ గిత్ చ అనే సూత్రం ప్రకారంగా గుణం కూడా నిషేధం అయిపోయింది. కాబట్టి ఇలాగా గిత్ పెట్టుకోవడానికి ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనకు ఒకటి ఈకార ఆదేశం ప్రాప్తమైంది, ఒకటి గుణ నిషేధంలో సహయోగంగా మనకు గిత్ ఉపయోగం చూసాము ఇక్కడ. నెక్స్ట్ రెండో సూత్రం విజ ఇట్. ఏంటి విజ ఇట్? ఈ సూత్రాన్ని గమనించండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంటుంది చూడండి. విజ ఇట్ ఇదేమంటుందంటే విజహ, ఇది పంచమి విభక్తి ఏకవచనం. ఏంటండి? విజహ పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ ఇట్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఇట్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రెండు పదాలు ఉన్నాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్లైడ్ మీద చూడండి. రెండో సూత్రం విజహ పంచమి విభక్తి ఏకవచనంలో ఉంది, ఇట్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. అనువృత్తి పైనుంచి ఇంగిత్ ప్రకారం నడుస్తుంది అని చెప్పాం కదా, అది పైనుంచి అనువృత్తి వస్తుంది. ఈ ఇంగిత్ ప్రకారం ఎక్కడి వరకు? ఈ సూత్రంలో ఇంగిత్ శబ్దం ఉంది కదా, గాంగ్ కుటాదిభ్యో నింగిత్. నింగిత్ లో ఇంగిత్ శబ్దం ఉంది. ఆ ఇంగిత్ శబ్దానికి అనువృత్తి వస్తుంది 1, 2, 4 అంటే 4వ సూత్రం వరకు ఈ ఇంగిత్ అనే పదానికి అనువృత్తి వస్తుంది. అందుకే ఇక్కడ అనువృత్తి ఇంగిత్ వచ్చిందన్నమాట. ఇంగిత్ వచ్చిన తర్వాత దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు సింపుల్ గా ఉన్నాయి కాబట్టి దీనికి సమాసం ఏం లేదు, అది డైరెక్ట్ గా అర్థం చెప్పుకుంటాం. ఏంటి అర్థ? ఓ విజి ధాతు అంటే ఓ విజి సంచలనయోహు, ఇది తుదాదిగంలో ఉండే ధాతు అంట. ఓ విజి సంచలనయోహు తుదాదిగనంలో ఉండే ధాతువు, ఇది ఆత్మీయ పదం అంట. తుదాదిగనంలో ఉండే ధాతువు ఇది ఆత్మీయ పదం, పరస్మ పదం కాదు, ఆత్మీయ పదం. ఇది ఏతస్మాత్ ధాతోః, ఇది ఏతస్మాత్ పరః ఇడాది ప్రత్యయో గిత్వత్ భవతి. ఏంటి? ఓ విజి భయ సంచలనయోః. ఏంటండి? ఓ విజి భయ సంచలనయో, భయ సంచలనయోః అనే అర్థంలో, భయము సంచలనం గత్యర్థంలో, భయము సంచలనార్థంలో ఇటువంటి ధాతు చేత ప్రక్కన ఇడాది ప్రత్యయం ఉంటే, అంటే అటువంటి ప్రత్యయం, ఆ ప్రత్యయానికి ముందు ఇట్ వచ్చింది అనుకోండి, అటు ఇట్ ఆగమం అయినటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఇడాది ప్రత్యయ గిత్వత్ భవతి. అంటే ఓ విజి ధాతుకి ప్రక్కన ఇటుతో కూడుకున్నటువంటి, ఇటుతో యుక్తమైనటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయాన్ని ఇది గిత్వత్ చేస్తుంది. విజ ఇట్ అనే సూత్రము ఓ విజి ధాతుకి ప్రక్కన ఏ ప్రత్యయం ఉందో ఆ ప్రత్యయం గిత్వత్ చేస్తుంది. ఓన్లీ ఓ విజి ధాతుకు పక్కన ఉన్న ప్రత్యయానికి మాత్రమే. ఆ ప్రత్యయం కూడా ఎలా ఉండాలి? ఆ ప్రత్యయానికి ఇట్ ఆగమం అయి ఉండాలి. ఆ ప్రత్యయానికి ఇట్ ఆగమంగా వచ్చి ఉండాలి. ఆదిలో ఇట్ ఆగమం ఉంటే
అప్పుడు ఈ సమయంగా ఇంగిత్వ చేస్తుంది. ఓకేనా? ఇది ముఖ్య ప్రయోజనం. ఈ సూత్రం ఏమంటుందంటే విజ్ ధాతు ఓ విజికి అనుబంధం లోపం చేస్తే విజ్ మిగులుతుంది. ఓకేనా? ఓ విజికి అనుబంధం చేస్తే విజ్ ధాతు మిగులుతున్నాడు. దాని పక్కన ఏ ప్రత్యయం దానికి ఇంగిత్వ చేస్తుంది. కానీ అది ఎటువంటి ప్రత్యయమో ఇకారంతో కూడుకున్న అంటే ఇకారంతో కూడిన ఇటుతో తీసుకోవాలి. ఇటుతో యుక్తమైనటువంటి ప్రత్యయము తీసుకోవాలి. ఓకేనా? అటు ఇడాది ప్రత్యయం ఉంటే అది గిత్వత అవుతుంది. ఓకేనా? అది ఇక్కడ ఉద్విజిత, ఉద్విజితుం, ఉద్విజితవ్యం పైన చెప్పిన ప్రకారం కుటిత, కుటితుం, కుటితవ్యం చెప్పుకున్నా కదా. సేమ్ అదే విధంగా కూడా ఉద్విజిత, ఉద్విజితుం, ఉద్విజితవ్యం అనే 3 ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు మనకు. ఇవి వీటి రూపసిద్ధి ఎలాగా? ఇక్కడ ఉత్ అనే ఉపసర్గం. ఏంటి? ఉత్ ఉపసర్గం తీసుకుంటాం. ఇక్కడ ఉత్ ఉపసర్గంగా ఉంటే ఓ విజి ధాతు చేత మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. ముందు ఓ విజి ధాతుకు భూవాదయో ధాతవ ప్రకారం రూపసిద్ధి చెప్తున్నాను. ఉద్విజితకి రూపసిద్ధి. ఆయన పైన మనము ఉత్ కుటిత, కుటిత రూపసిద్ధి చెప్తున్నాం. మొత్తం రవి అంత అందంగా ఆదేశం తెచ్చుకొని తర్వాత సర్వనామ సంజయ్ పేరు పెట్టుకొని మళ్ళా పదసంజయాన్ని పేరు పెట్టుకొని నలోపహ ప్రాతిపదికాంతస్య మొత్తం ప్రక్రియ పైన చెప్పిన విధంగానే సేమ్ ఇదే విధంగా వస్తుంది. అక్కడ ధాతు కుట్టు ధాతు, ఇక్కడ ధాతువు విజి ధాతు. అదే తేడా. ఇక్కడ విజి ధాతులో ఈ ఆల్రెడీ ముందే విజి ధాతు కాబట్టి ఇక్కడ ఈ వస్తుంది, ప్రత్యయానికి ఇట్ వస్తుంది. అప్పుడు విజి అయిపోతుంది, పక్కన తా వస్తుంది. విజి తా, విజితన్, విజితాన్, విజితా అలా వస్తుంది అన్నమాట. కుటితన్, కుటితా, కుటితాన్ ఏ రకంగా వచ్చిందో కుటితన్, కుటితాన్, కుటితా భూధాత అనే సూత్రం ప్రకారంగా దీనికి ధాతుని పేరు పెడతాము. ధాతుని పేరు పెట్టిన తర్వాత ధాతో అనుబంధ లోప పైన ప్రకారంగా ఓకానికి పెట్టుకుంటాము. విజీ ఓ విజీ ధాతు జీలో ఉండే దీర్ఘ ఈకారానికి పేరు పెట్టుకుంటాం. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు వస్తుంది లేదు, ఇంకా అలాగే బ్రేక్. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడి నుంచి బ్రేక్ అయిందండి? మొత్తం అండి. ఓ మొత్తం బ్రేక్ అయిందా? మధ్య మధ్యలో అంటే క్లియర్ గా కుటితా చెప్తున్నారు కదండి. విజితన్, విజితాన్, విజిత అక్కడి నుంచి అండి. ఓ విజి ధాతు విజితన్, విజితాన్, విజిత చెప్పారు. ఉద్విజిత, ఉద్విజితం, ఉద్విజితం ఇవి ఉదాహరణలు ఇచ్చారు. విజయిట్కు ఉదాహరణలు. దీంట్లో రూపసిద్ధి పైన చెప్పిన విధంగానే ఉంటుంది. ఓకే, ఇది ఎలా తయారవుతుంది అంటే ఉద్విజిత రూపం చెప్తున్నాను. ఉత్ ఉపసర్గం మనం ఎప్పుడేం పెట్టుకోవచ్చు. ధాతు అంటే ఓ విజి ధాతు. ఏ ధాతు మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది? ఓ విజి ధాతు. ఏ ధాతు అండి? ఓ విజి ధాతు. ఓ విజిలో దీనికి భూవాదయో ధాతు ప్రకారంగా ధాతుని పేరు పెట్టుకుంటాం. ధాతు సంజయాన్ని పేరు పెట్టిన తర్వాత ధాతో అనుబంధ లోప, ధాతుకి అనుబంధ లోపం చేస్తాం. ఏం చేస్తాము? అనుబంధ లోపం. అనుబంధ లోపం ఎలా అవుతుంది? ఓజిలో ఓ విజిలో ఓ కారానికి మాత్రము ఉపదేశే అజనాశిక ఇత్, తర్వాత దీర్ఘ ఈకారానికి కూడా ఉపదేశ అజనాశిక ఇత్ ప్రకారంగా పెట్టుకుంటాం. తర్వాత తస్య లోప అదర్శనం లోప ప్రకారంగా లోపం అయిపోతుంది. అప్పుడు ఏమైతే విజ్ మిగులుతుంది. ఏం మిగులుతుంది? విజ్ మిగులుతుంది అన్నమాట. అప్పుడు విజ్ ధాతు చేత మనకు ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏ ప్రత్యయము? ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే నోల్ తిరిచవు. అక్కడ కుట్టితాలు ఏ విధంగా తెచ్చుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తిరిచి ప్రత్యయం తెచ్చుకుంటాం. నూలు తిరిచవు నుంచి తిరిచి ప్రత్యయం తెచ్చుకుంటాం. దీనికి అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపం చేస్తే ఏం వెళ్తుంది? త్రువు మిగులుతుంది పైన చెప్పిన విధంగానే. ఒకసారి దాన్ని గమనించండి, చూసుకోండి. ఒకసారి ముందు పెట్టుకున్న రూపము.
సో ఈ రకంగా అనుబంధం లోపం చేసుకుంటే ఏమవుతుంది, మనకు ట్రూ మిగులుతుంది. అప్పుడు విద్యుత్ ఇక్కడ తుచికి ఆర్ధాతు సంధ్య ఉంది కాబట్టి ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ప్రకారం ఇట్ వస్తుంది అన్నమాట. అంటే తుచి ప్రత్యయానికి ముందు ఇట్ వస్తుంది. ఇటుక అనుబంధం లోపిస్తే ఈ మిగులుతుంది. అప్పుడు విజ్ ఈ త్రు, విజ్ ధాతు ఈ ఇటుక ఈ అనుబంధం లోపిస్తే ఇటుక అనుబంధం లోపిస్తే ఈ మిగులుతుంది. ఇటుక ఈ పక్కన తుచి ప్రత్యయ త్రు ప్రత్యయం, దీనికి అనుబంధం లోపిస్తే త్రు మిగిలింది. తుచి ప్రత్యయానికి త్రు మిగులుతుంది. అందుకే విజ్ విజిత్రు అయిపోయింది. కలిపేసిన విజ్ జకార హలంతం కదా, విజ్ లో జకార హలంతం, హలంతానికి ఈ కలిపితే ఏమవుతుంది, విజిత్రు అయిపోతున్నమాట. ఓకేనా, విజిత్రు. ఇప్పుడు విజిత్రుకి మనం ఇది కృదంతం కాబట్టి సూ తెచ్చుకుంటాం. అక్కడ చెప్పిన అక్కడ ఆ కుటిత్రుకి పక్కన సూ తెచ్చుకుంటాం, ఇక్కడ విజిత్రుకి పక్కన సూ తెచ్చుకుంటాం. సూ తెచ్చుకున్న తర్వాత దానికి అది పక్కన ఉంటే ముందున్న దానికి ఏమేస్తాం, అనంగా ఆదేశం చేసుకుంటాం. ఏం చేసుకుంటాం, అనంగా ఆదేశం వస్తుంది. అనంగానికి అనుబంధంలో వేసుకుంటే విజితాన్ అయిపోతుంది. అనంగా తీసుకుంటాం, అనంగానికి అనుబంధంలో వేస్తే విజితాన్ అనే రూపం వస్తుంది. విజితాన్ మళ్ళా విజితాన్ సు, విజితాన్ వస్తుంది. అనంక అనా మిగులుతుందా, విజితాన్ సు. ఇప్పుడు అప్ త్రిచ్ ప్రకారంగా ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. విజితాన్ సు. మళ్ళీ సదనామ సంజయ్ పేరు పెట్టుకుంటాము. సదనామ సంజయ్ పేరు పెట్టినాక సదనామ సంజయ్ పేరు పెట్టుకున్నాం కాబట్టి విజితన్ లో విజితాన్ అయినా దీర్ఘం అయిపోయింది, ఉపదాకి దీర్ఘం అయిపోయింది, విజితాన్ అయిపోయింది అనమాట. అయిపోయింది, విజితాన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా సుప్తింగంతం పదం ప్రకారం పదసంజ పెట్టుకున్న తర్వాత సకాలం లోపు వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రత్యయ లక్షణం ప్రకారం పదసంజ పేరు పెట్టుకుంటాము. ఇక్కడ హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రయుక్తం హల్ ప్రకారంగా పైన చెప్పిన విధంగా అక్కడ స్త్రీకి లోపం చేస్తాం. తర్వాత నకారానికి లోపం చేస్తాం, నలోప ప్రాతిపదికాంతస్య. తో విజిత వెళ్తుంది. ముందుగా ఉత్ శబ్దాన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, అధ్యాహారం చేసుకున్నాం అనుకోండి, ఉద్విజిత అనే రూపం వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, ఉద్విజిత అనే రూపం వస్తుంది అన్నమాట. ఓకేనా. సో అదే విధంగా ఉద్విజిత్తులో ఇక్కడ త్రిస్పత్య స్థానంలో సమాన కర్తృకయో పూర్వకాలే అనే సూత్రం ప్రకారంగా తుమ్ముని ప్రత్యయం తీసుకున్నాం అనుకోండి, ఉద్విజిత్తుం అని వస్తుంది. తుమ్ముని ప్రత్యయానికి అనుమతి తుమ్ మిగులుతుంది. అలాగే తవ్య నీయర ప్రకారంగా తవ్య తీసుకున్నాం అనుకోండి, ఉద్విజితవ్యం. ఇక్కడ ఓ విజి ధాతువు చేత ఒకసారి తుచి తెచ్చుకుంటాము, తుచికి ఇట్ ఆగం అవుతుంది. అదేవిధంగా తుమ్ముని తెచ్చుకుంటాము, తుమ్మునికి ఇట్ ఆగం వస్తుంది. తవ్యత్ ప్రత్యయం తెచ్చుకుంటాం, తవ్యత్గా ఇట్ ఆగం వస్తుంది. అప్పుడు ఇటువంటి ఇటుతో కూడుకున్న తవ్యత్ ప్రత్యయం ఏదైతే ఉందో, తుచి ప్రత్యయం ఏదైతే ఉందో, అదేవిధంగా తుమ్ముని ప్రత్యయం ఏదైతే ఉందో దానికి ఇది విజి ధాతుకి పక్కన ఉన్నటువంటి ఇడాది ప్రత్యయ గిత్వత్ భవతి. గిత్వత్ చేశామండి. గిత్వత్ చేయడం వల్ల ఏం లాభం కలిగింది అంటే ఇక్కడ కూడా పుగంత లఘు పదస్యచ ఏంటంటే పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా ఉపదాలో ఉండే ఇకారానికి గుణం ప్రాప్తం అవుతుంది. ఉపదాలో ఉండే ఇకారానికి గుణం ప్రాప్తం అవుతుందంట. ఆ గుణం మనకి ఇష్టం లేదు, మనకి ఉద్విజితానే కావాలి. ఉద్వేజిత అవసరం లేదన్నమాట. ఉద్విజిత కావాలంటే ఉపదాకి దీర్ఘం చేసుకోకూడదు. అందుకే ఈ సూత్రం ప్రకారం గిత్వత్ చేయడం వల్ల ఏమైపోయింది, గిత్వత్ చేయడం వల్ల కింగితిచ అనే సూత్రం వచ్చేసి పుగంత లఘు పదస్యచ అనే సూత్రం వచ్చి గుణం చేస్తా అంటే కింగితిచ వచ్చేసి అది గుణము కాదు. ఎందుకు, నువ్వు గిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని అంగాంలో ఉండే ఉపదాకి దీర్ఘం గుణం చేస్తున్నావు. అందుకే పరనిమిత్తకో గిత్ నిమిత్తకో గుణాదేశ సనా భవతి. గిత్ నిమిత్తం చేసుకొని అయితే గుణం చేస్తున్నావో అది ఏమవుతుంది, అది కాదు అని కింగితిచ వచ్చి నిషేధించింది అన్నమాట. ఓకేనా. ఇది ప్రయోజనం. ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి, విజి ధాతుకి పక్కన ఇటుతో కూడుకున్నటువంటి ప్రత్యయం ఏదన్నా ఉండి ఆ ప్రత్యయానికి ఇది గిత్వత్ చేసింది. గిత్వత్ చేయడం వల్ల ఏం లాభం కలిగింది, పుగంత లఘు పదస్యచ అనే సూత్రం ప్రకారంగా గుణం ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి నిషేధించి కింగితిచ్చ. ఇది ఎందుకని గిత్ ప్రత్యయం గిత్వత్ చేసి కింగితిచ్చ ప్రకారంగా ఆ గుణము కాదు, నిషేధిస్తుంది. అందుకే మనకి ఎలాగైతే రూపం ఉందో అలాగే అవుతుంది. గుణం నిషేధించడం ఉద్విజితానే ఉంటుంది. ఉద్విజిత, ఉద్విజితుం, ఉద్విజితవ్యం. ఓకేనా. ఇది రూపసిద్ధి అండి. ఓకే. ఇప్పుడు ఇందులో ఈ సూత్రం యొక్క సందేహం ఉంది చెప్పండి. పైన చెప్పిన విధంగానే ఉన్నాయి. పై సూత్రం అర్థమవుతే ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి.
దీంట్లో ఏదైనా సందేహం ఉందండి? జీ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. సరిపోయింది. ఈ రూపసిద్ధి అర్థమైందా? అర్థమైంది. రూపసిద్ధి అర్థమైందా అండి? అర్థమైంది ఆచార్య, అర్థమైంది. పైన పెట్టి కుటిత ఇక్కడ కుటిత వీళ్ళు ముందు పెట్టుకొని చాలు. ఆచార్య ఇక్కడ ఇట్టాగమం తర్వాత పొగంతర గోపదర్శిత సూత్రం ఇట్టు వచ్చిన తర్వాతనే మనకు పుగంత లఘుపరిస్థితి గుణం చేసుకుంటాం. ఎందుకంటే ఇట్టు వచ్చినా కూడా అది ప్రత్యయానికి వస్తుంది, ప్రత్యయం యొక్క అవయవం అవుతుంది కదా. అదే ఆచార్య, ప్రత్యయానికి వస్తుంది. అర్థమైంది ఆచార్య. నెక్స్ట్ సూత్రం చూడండి. నెక్స్ట్ సూత్రం వచ్చేసి విభాష విభాషోర్ నోహ్. ఏంటండి? విభాషోర్ నోహ్. విభాషోర్ నోహ్. ఇది చూడండి ఏమంటుందో. ఇందులో ఇది మూడు సూత్రము. విభాష ప్రథమ విభక్తి ఏకవచనం. ఏంటండి? విభాష అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఊర్నోహ్ ఏంటండి? ఊర్నోహ్ అనేది పంచమి విభక్తి ఏకవచనం. ఊర్నోహ్ పంచమి విభక్తి ఏకవచనం. ఊర్నోహ్ పంచమి విభక్తి ఏకవచనం. ఇవి రెండో పదాలు ఉన్నాయి మనకు. విభాష ఒక పదం ఉంది, ఊర్నోహ్ అని రెండో పదం ఉందన్నమాట. ఊర్నోహ్ రెండో పదం ఉందన్నమాట. సో ఈ రకంగా ఇక్కడ విభాష మొట్టమొదటి పదము, ఊర్నోహ్ రెండో పదము. ఊర్నోహ్లో పంచవిభక్తి ఏకవచనం. ఇక్కడ చూసి స్లైడ్ మీద కనిపిస్తుంది ఏంటి? విభాష ఊర్నోహ్. ఓకేనా? ఇక్కడ విభాషలో ఉండే ఆకారము, ఊర్నోహలో ఉండే ఊకారం. ఆ ఊ కలిస్తే ఏమైపోయింది? ఓ అయిపోయింది. ఆ ప్లస్ ఊ కలిస్తే ఏమైపోయింది? ఓ అయిపోయింది. ఓకేనా? ఆ ప్లస్ ఊ కలిస్తే అయిపోయింది ఓ. అందుకే ఇక్కడ ఏ సంధి జరిగింది? ఆకి ఊకి మధ్యలో గుణ సంధి జరిగింది. ఏ సంధి జరిగిందండి? గుణ సంధి జరిగింది అన్నమాట. అందుకే ఓ అయిపోయింది. విభాషలో ఉండే ఆ, ఊర్నోహలో ఉండే ఊ, ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది. అందుకే విభాషోర్ నోహ్ అయిపోయింది. ఏమైపోయింది? కలిపి రాస్తే విభాషోర్ నోహ్. ఇది సమస్త పదంతో సంధియుక్తమైన సూత్రంతో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సరే, ఇప్పుడు పద విభాగం చేసుకున్నాం, విభక్తిని గుర్తించాము. ఊర్నోహులో పంచవిభక్తి అంటున్నాం, విభాష అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వస్తుంది పైనుంచి, ఇట్టికి అనువృత్తి వస్తుంది. ఇట్టికి గిత్తికి. ఇట్ ఎక్కడ ఉందండి? విజయ్ ఇట్ సూత్రం ఉంది కదా. విజయ్ ఇట్లో ఇట్ ప్రత్యయం ఉంది, ఇట్ ఉంది కదా. ఆ ఇట్కి అనువృత్తి వస్తుంది. ఇట్ అనే పదానికి అనువృత్తి వస్తుంది ఈ సూత్రంలోకి. ఓకేనా? ఇప్పుడు ఇట్కి గిత్తికి ఈ రెండు పదాలను కూడా ఉపయోగించి, ఇక్కడ ఉండే పదాలను ఉపయోగించి మన సూత్రార్థం చెప్తాం అనమాట. ఏం చెప్తాము? అర్థ రాసుకోండి. అర్థ ఊర్నొయ్. ఏ ధాతు అండి? ఊర్నొయ్. ఊర్నొయ్ ధాతు. ఊర్నొయ్ ఆచ్ఛాదనే. ఏ ధాతు? ఊర్నొయ్ ఆచ్ఛాదనే. ఇది ధాతు అండి. ఊర్నొయ్ ఆచ్ఛాదనే. ఇది ఏ గణం యొక్క ధాతు? ఇక్కడ సూత్రంలో స్లైడ్ చూసుకోండి. ఇక్కడ దాని అర్థం కూడా కనిపిస్తుంది. ఊర్నొయ్ ఆచ్ఛాదన. ఆచ్ఛాదన అంటే కప్పే అర్థంలో, అంటే ఆవరణ అర్థంలో ఈ ధాతు వచ్చిందంట. ఆవరణార్థంలో ఉంది. ఆచ్ఛాదన అర్థంలో ఈ ధాతు ఉంది. ఇది ఏ గణం యొక్క ధాతువు? అదాది. పక్కన బ్రాకెట్ అదా అంటే అదాది గణం అని అర్థం. ఊ అంటే ఉభయ పదం, అంటే ఇది పరస్మయ పదంలో కూడా రూపం నడుస్తుంది, ఆత్మ అనే పదంలో కూడా దీని యొక్క రూపం ఉంటుంది. అందుకే ఊ అంటే ఉభయ పదము అని అర్థం. పా అంటే పరస్మయ పదం, ఇలా ఆ ఉంటే ఆత్మీయ పదం అని అర్థం. ఊ అంటే ఉభయ పదం, రెండు నడుస్తాయి. ఓకే. సో ఊర్ను ధాతు సూత్రంలో ఊర్నో అంటే ఏమిటండి? ఊర్ను ధాతు తీసుకున్నాయండి ఇక్కడ. విజ ఈటిలో సూత్రంలో రెండో సూత్రంలో విజ అంటే విజ ధాతు, అది ఓ విజి ధాతు మొత్తం. ఇక్కడ కూడా ఊర్ను ధాతు, దాన్ని షష్ఠీ విభక్తి పంచవిభక్తి ఏకవచనంలో ఊర్నో అని రాశారన్నమాట. ఓకే. ఇక్కడ మనకు సూత్రార్థం స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అర్థ ఊర్నుయ్ ఆచ్ఛాదనే అస్మాత్ పరః. ఇక్కడ ఈ ధాతుకు పక్కన ఉన్నటువంటి ఇడాది ప్రత్యయ విభాష గిత్వద్ భవతి. విభాష గిత్వద్ భవతి అంటే పై సూత్ర గత సూత్రం చెప్పుకున్నాము. విజధాతుకి పక్కన ఇటుతో కూడుకున్నట్టు ప్రత్యయం ఏది ఉన్నా కూడా అది గిత్వత్ అవుతుంది చెప్పాం. ఇక్కడ వచ్చి చెప్పినాము, ఇక్కడ ఏంటి? ఊర్ను ధాతుకి ప్రక్కన ఇడాది ప్రత్యయం ఉన్నా కూడా, ఊర్ను ధాతుకి ప్రక్కన ఇటుతో కూడుకున్న ప్రత్యయం ఏది ఉన్నా కూడా దాన్ని కూడా గిత్వత్ అవుతుంది. కానీ ఏ ధాతుకు?
గిత్వత్ అవుతుంది, కానీ ఎలా అవుతుంది? వికల్పేన భవతి, వికల్పంగా వస్తుందంట. ఊర్ను ధాతుకి పక్కన గిత్వత్ అనేది వికల్పంగా ఉంటుంది, అంటే ఒకసారి అవుతుంది ఒకసారి కాదు. ఇది ముఖ్య ప్రయోజనం. ఊర్ను ధాతుకి పక్కన ఇటుతో కూడుకుంటే ప్రత్యయం వస్తుంది, ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ సూత్రం ప్రకారం వికల్పంగా గిత్వత్ వస్తుంది. ఏమవుతుంది? వికల్పంగా గిత్వత్ అవుతుంది. విభాష గిత్వత్ భవతి, వికల్పంగా గిత్వత్ అవుతుంది. అందుకే ఊర్ను విత, ఊర్న విత 2 రూపాయలు వచ్చాయన్నమాట. ఏంటి చూడు, చిన్న రూపంలో ఒకటే అనుకో, దీనిలో అక్షర తేడా ఉంది, వర్ణ తేడా ఉంది, వర్ణం యొక్క భిన్నత్వం ఉంది. ఇక్కడ ఏమన్నా ఉదాహరణ ఇచ్చాడు, ఊర్ను విత. రెండవ రూపము ఊర్న విత. ఏంటి? ఊర్న విత, రెండింటికి తేడా ఉందన్నమాట. ముందు సూత్రాలతో ఏం చెప్పాను? ఊర్ను ఈ ధాతుకి ప్రక్కన ఇటుతో కూడుకున్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో దాని గిత్వత్ అవుతుంది. కానీ ఆ గిత్వత్ ఎట్లా అవుతుంది? నిత్యం కాదు, వికల్పంగా. అంటే ఒకసారి ఇత్వత్ అవుతుంది, ఒకసారి కాదు. ఒకసారి కానప్పుడు ఒక రకంగా ఉంటుంది రూపం, అవుతే ఒక రకంగా ఉంటుంది. ఇందులో ఏ దానికి ఇటు చేసాము, ఓ ఏ దానికి ఇటు చేయలేదు, అంటే గిత్వత్ చేసాము, ఏ దానికి గిత్వత్ చేయలేదు. ఇప్పుడు చూద్దాం. ఊరును విత ఏంటండి? రూపసిద్ధి ఏంటి? మనకు 2 రూపాయలు ఇచ్చారన్నమాట. 2 రూపాయలు. ఊరును ఏంటండి? వికల్పం కాబట్టి ఊర్ను విత, ఊర్న విత. ఊర్న విత 2 వచ్చాయి. ఇప్పుడు మనం మొట్టమొదటి రూపం ఊరును విత చూద్దామండి. ఊరును విత ఎలా తయారైంది? ఏంటండి? ఊరును విత అనే రూపం ఎలా తయారైంది? ఇక్కడ సేమ్ మళ్ళా ఊరును ధాతు తీసుకుంటాం. లక్ష్యం ఏంటి? ముందు పెట్టుకుంటాం ఊరును విత. ఊరును వితగా మీనింగ్ వచ్చేసి, మీనింగ్ కాదు, ధాతు వచ్చేసి ఊరును ధాతు. మీనింగ్ భిన్నంగా ఉంటుంది. మనకు శబ్దం ముఖ్యం, అర్థం అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. సామాన్యంగా ఆచ్ఛాదించేవాడు అర్థం. ధాతు యొక్క అర్థాన్ని బట్టి ఊరున విత అంటే ఆచ్ఛాదన చేసేవాడు అని అర్థం తీసుకుంటాం. ప్రకరణానుసారంగా వాక్యానుసారంగా అక్కడ భిన్నంగా కొంచెం మార్పు రావచ్చు. అస్తు. तो ऊर्नु धातु भूवादयो धातवः अने सूत्रेण धातु संज्ञा भवति. ऊर्नु इत्यस्य धातु संज्ञा भवति. धातु संज्ञा అని పేరు పెట్టిన తర్వాత ఏమవుతుంది? ధాతోః అనుబంధ లోపః. ధాతులో ఉండే యకారానికి యా ఊర్నుయ్ అంటే యా ఉంది కదా, చర్చ జజ యా. ఆ యకారానికి ఇత్ సంజ్ఞా అని పేరు పెట్టేస్తాం. ఏం పేరు పెట్టాం? ఇత్ సంజ్ఞా అని పేరు పెడతాం. ఇత్ సంజ్ఞా పెట్టి తస్య లోపః అదిశ లోప అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఊర్ను మిగులుతుంది. ఏం మిగులుతుంది? ధాతు ఊర్ను ధాతు మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఊర్ను ధాతు మిగులుతుంది. ఓకే, తో ఊర్ను ధాతు మిగిలింది కదా. ఇప్పుడు ఊర్ను ధాతు మిగిలింది. ఇప్పుడు మా ధాతు అధికారాన్ని వెళ్తుంది. ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏమొస్తుంది? ఈ అధికారంలో ఏమొస్తుందంటే నూల్ తృచో వస్తుంది. వస్తుంది. తృచికి అనుబంధం లోపం చేస్తాము. ఊర్ను ధాతు మన దగ్గర అంటే ఊర్ను ధాతు ఉంది. ఇక్కడ ఊర్ను ధాతుకు తృచిపతి తీసుకొస్తాం. ఊర్ను తృచికి అనుబంధం లోపం చేస్తాం. తిరుగు మిగులుతుంది. మళ్ళీ దానికి ఆర్ధాతుకం పేరు పెట్టేస్తాం. ఆర్ధాతుకం శేష అని చెప్పి ఆర్ధాతుకం పేరు పెట్టిన తర్వాత ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం వచ్చేసి ఇటు ఆగమం చేస్తుంది. మరి ఇటుకి అనుబంధం లోపం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఊర్ను ఈ తృ ఇటుకి అనుబంధం లోపం వస్తే ఊర్ను ఈ తృ ముందు ఊర్ను ఇట్టు తృ పెడతాం. అనుబంధం లోపం చేస్తే ఊర్ను ఈ తృ ఊర్ను ఈ తృ ఈ స్థితి అండి. ఊర్ను ఈ తృ. కానీ ఇక్కడ ఈ స్థితిలో ఏం ప్రాప్తమైంది? సార్వధాతుక ఆర్ధాతుకయో అనే సూత్రం ప్రకారం గుణం ప్రాప్తమైనది. ఏం ప్రాప్తుంది? ఇక్కడ మనకు ఇక్కడ స్థితి కనిపిస్తుంది అండి. ఇక్కడ చూడండి, మనకి స్థితి చూపించారు. ఇక్కడ ఏముంది? రౌండప్ చేసి మధ్యలో ఊరును ఇట్టు తృచ్చు సు ఇక్కడ అనుబంధం లోపం చేయకుండా పెట్టారు. ఊరును ధాతు అనుబంధం లోపం చేసుకుంటే తృచికి ఇట్టాగం వచ్చింది. ఇట్టు తృచ్చు, ఆ తృచి పక్కన సూగు తెచ్చుకున్నామట. ఈ స్థితిలో అనుబంధం లోపం చేస్తే మనకి ఏమవుతుంది? దీనికే ఊరును ఈ తృ అది వచ్చిందండి. ఈ స్థితిలో తృచి ప్రత్యయం ఆర్ధాతుకం కాబట్టి సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి ఏం చేస్తుంది? నేను ఇగంతస్య అంగస్య గుణో భవతి. ఇగంత అంగానికి అంటే ఊర్నులో ఉండే ఒక గుణం చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తాంది?
గుణం చేస్తాను అని చెప్పింది. కానీ ఈ సూత్రం ఏం చెప్పింది అంటే ఊర్ను ధాతుకి ప్రక్కన ఉన్నట్టు ఇడాది ప్రత్యయం అనేది గిత్వత్ అవుతుంది. ఏమవుతుంది? ఇడాది ప్రత్యయం వికల్పంగా గిత్వత్ అవుతుంది చెప్పిందన్నమాట. ఇక్కడ ఏమంటే ఊర్ను ధాతు పక్కన ఇటు ప్రత్యయం వచ్చింది. ఇటుతో కూడిన త్రిచ్ ప్రత్యమైనా ఇటుతో కూడిన త్రిచ్ ప్రత్యయం ఉంటే దానికి గిత్వత్ చేసింది. గిత్వత్ చేయడం వలన ఇక్కడ కూడా సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే గుణం ప్రాప్తం అవుతుంటే, అంటే ఊర్నులో ఉండే ఉకార గుణం ఓ ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి చేసింది నిషేధించింది. ఏం చేసింది? నిషేధించింది. ఏది? కింగితిచ్చ గిత్వత్ ప్రవృత్తి ఏమవుతుంది? గిచ్చ అనే సూత్రం వచ్చి నిషేధించింది అన్నమాట. ఏంటి? గిచ్చ అనే సూత్రం వచ్చేసి నిషేధించింది. గిచ్చ వచ్చి క్షమ్యతం కింగితిచ వచ్చేసి నిషేధించింది. ఏంటండి? కింగితిచ అనే సూత్రం వచ్చేసి గుణం కాకుండా నిషేధించింది. అప్పుడు మళ్ళీ ఏమైపోయింది? గుణం కాలేదు. కానీ అచిష్ణు ధాతు భ్రువాం యుగో రియంగు వంగౌ అనే సూత్రం వచ్చేసి ఏం చేసింది? ఏ సూత్రం? అచిష్ణు ధాతు భ్రువాం యుగో రియంగు వంగౌ అనే సూత్రం వచ్చేసి ఏం చెప్పిందంటే యువర్నాంత్ ధాతుకి పక్కన అచ్చు ఉంటే యువర్నాంత్ ధాతుకి పక్కన లేదా ఉవర్నాంత్ ధాతుకి పక్కన అచ్చు ఉంటే, ఇక్కడ యువర్నాంత్ ధాతు ఉందా ఉవర్నాంత్ ధాతు ఉందా? ఊర్ను ఉవర్నాంత్ ధాతు. ఆ ఉవర్నాంత్ ధాతుకి పక్కన అచ్చు ఉంటే ఊర్ను ధాతు ఇటు ఆగమం తిరిచి ప్రత్యయం సూడ ప్రత్యయం. ఓకే, ఇక్కడ ఊర్ను ఉవర్నాంత్ ధాతుకి పక్కన అచ్చు ఉంటే అచ్చు ఉంది ఎక్కడ పక్కన ఉంది. ఇటుక ఈయన అచ్చే కదా, ఇటుక ఈయని అచ్చు ఉంది కాబట్టి అటువంటిప్పుడు ఉవర్నాంత్ అంగుకి పక్కన ఇట్టు ఉంటేనా అచ్చు పక్కన ఉంటేనా దానికి ఉవంగ ఆదేశం చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తాను? ఉవంగ ఆదేశం చేస్తాను అని చెప్పింది. ఓకేనా? అంటే సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి అది గుణం చేస్తా అంటే అది గిత్వచ్చి మనకు ఈ ప్రకృతి సూత్రం చేసింది. లేదంటే ఊర్ను ధాతుకి పక్కన ఇటుతో కూడుకునే తెలిసిపోతే గిత్వత్ చేశాం కాబట్టి కింగితిచ్చ వచ్చి నిషేధించింది. గుణం చేయనీయలేదు. సో గుణం చేయనీయకపోతే ఏమైపోయింది? ఈ సూత్రం వచ్చిందన్నమాట. అచిష్ణు ధాతు భ్రువాం యువో యంగు వంగో. అక్కడ పూర్తిగా సూత్రం ఇవ్వలేదు, మీరు చూసి ఓపెన్ చేసి రాసుకోండి. 6-4-77. సో ఇదేమంటే అచ్చు పక్కన ఉంటే ఉవర్నాథ్ ధాతుకు ఉవంగ ఆదేశం చేస్తాను అంటుంది. సో ఉవంగ ఆదేశం ఎక్కడ వస్తుందండి? అంగానికి ఉవంగ ఆదేశం వస్తుంది చెప్పాం. ఏంటి? అంగానికి ఉవంగ ఆదేశం వస్తుంది అని చెప్పాం. సో అంగానికి ఉవంగ ఆదేశం వస్తే అంగానికి ఉవంగ ఆదేశం వస్తుంది చెప్పావు. కానీ అంగానికి ఎక్కడ వస్తుంది? ఉకారానికి వస్తుందా, నకారానికి వస్తుందా, ఉకారానికి వస్తుందా, రేపానికి ఎక్కడ వస్తుంది ఉవంగ ఆదేశము? ఉవంగ ఎక్కడ వస్తుంది? దానికి సమాధానం కోసం గిచ్చ మన్నవు చెప్పుకున్నాం. గిచ్చ నువ్వు తీసుకొచ్చే ఆదేశం ఏదైతే ఉందో ఉవర్ణాంగాదేశం, ఉవర్ణాంతస్య అంగస్య ఉవంగ ఆదేశం పోతుంది చెప్పావు. ఏ ఆదేశము? ఉవంగ ఆదేశం వస్తుందంట. అంగానికి ఉవంగ ఆదేశ భవతి అని చెప్పావు. సో ఆదేశం ఎప్పుడు వచ్చినా ఏమవుతుంది? అనేకాల్సిత్ సర్వస్య. ఆదేశం రాగానే అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుందండి. నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉంటే గినా అది అంగానికి మొత్తం సంపూర్ణ స్థానంలో అవుతుంది అని చెప్పింది. మనకు అనంగులో తెలుసు కదా, సారీ ఉవంగులో ఊ వా ఉంగ్ 3 వర్ణాలు ఉన్నాయి కాబట్టి అనేక అల్లులేనా, కాబట్టి ఇది అంగానికి సంపూర్ణ స్థానంలో వస్తాను అని చెప్తుంది. ఏం చేస్తుంది? అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం వచ్చేసి ఊర్ను ధాతు సంపూర్ణ ఊర్ను ధాతు తీసేసి నేను ఉవంగ ఆదేశం తీసుకొస్తాను అంటుంది. కానీ దానికి అపవాద సూత్రం దాన్ని ఖండించి గిచ్చ అనే సూత్రం వచ్చింది. ఏమొచ్చింది? లేదండి, ఇక్కడ నువ్వు తీసుకొచ్చిన ఆదేశంలో ఒకే గకారం ఇత్సంజక వర్ణం ఉంటే గినా అదొక్క ప్రత్యయం మాత్రము, అదొక్క ఆదేశం మాత్రము అది అంగానికి సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అంగానికి అంతిమ స్థానంలో చేసుకో. మన పైన చేతాన్ కుటితాన్ని నేర్చుకున్నాం కదా, అక్కడ అదే విధంగా ఇక్కడ సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అంగానికి అంతిమ స్థానంలో చేసుకో అని చెప్పింది. గిచ్చ వచ్చి గిచ్చ ఆదేశ అనంగా ఉవంగ ఆదేశం కదా, ఉవంగలో గకా ఇత్తు కనిపిస్తుంది మనకు, అది ఇత్సంజ పెట్టి లోపం చేస్తాం. కానీ గిచ్చ ఆదేశం అంటే గకా ఇత్సంజక వర్ణం ఉంది కాబట్టి అది ఆదేశము ఉవంగ సంపూర్ణ స్థానంలో కాకుండా
దానికి అంతిమ స్థానంలో అవుతుంది. ఇక్కడ అంతిమ ఊర్నులు ఏమవుతుంది? ఊర్నులో అంతిమ వర్ణం ఏంటి? ఊ. ఆ ఊర్నులో ఉండే ఉకారానికి ఉవంగ ఆదేశం అయిపోయింది. ఊ స్థానంలో ఊ వర్ణం తీసే దాని స్థానం పెట్టాము, ఉవంగ పెట్టేశాం. ఉవంగ పెట్టేసాం అంటే ఊర్ను అప్పుడేమవుతుంది? ఊర్ను నా హలంత అయిపోతుంది. ఊర్ను ఉవంగ్ ఈ త్రు సు అదే వచ్చేది. ఊర్నులో ఉండే ఉకారానికి ఉవంగ తీసుకొచ్చాం. ఆ ఊర్ను అనేది హలంతం అవుతుందండి. ఊర్ను హలంతము ఉవంగ్ ఇట్ త్రు సు ఎలాగుందో అలాగే ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ సందర్భంలో ఏమవుతుంది? ఉవంగ ఆదేశం. ఉవంగకి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఉవంగకి అనుబంధ లోపం చేస్తే ఊవు మిగులుతుందండి. ఉవంగకి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? ఊవు మిగులుతుంది. అంటే ఉవంగులో ఉండే గకారానికి హలంత్యం అనే సూత్రం ప్రకారంగా ఇత్సంజాన్ని పెట్టి లోపం చేసేస్తాము. తర్వాత వకారంలో ఉండే అకారానికి ఏదానికి? వకారంలో ఉండే అకారానికి ఉపదేశ ఉపదేశ అజన్యాస్కి ప్రకారంగా అది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఊవు మిగులుతుంది. ఏమిగులుతుంది? ఊవు మిగులుతుంది. ఏమిగులుతుంది? ఊవు మిగులుతుంది. అదే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆ ఊవుని దీన్ని కలిపేసి ముందు ఊరును నా హలంత కదా, మళ్ళా ఊవు వచ్చింది అన్నమాట. ఊ కలిపితే ఊరు నువ్వు అయిపోయింది. అయిపోయింది ఊరు నువ్వు. ఊరు నువ్వు పక్కన ఈ త్రు ఉంది కదా, ఏముంది? ఈ త్రు. ఆ ఊ వకార హలంతానికి ఈ కలిపేసే ఊరును వి, ఊరిన విత్రు అయిపోయింది. ఏమైపోయిందండి? ఊరిన విత్రు అయిపోయింది. ఊరును విత్రు, ఊరు నువ్వు అయిపోయింది. ఊరు నువ్వుకే ఈ కలిపితే ఊరును వి అయిపోయింది. పక్కన త్రిచ్ ప్రత్యయం. త్రిచ్ ప్రత్యయానికి ఇక పూర్వవత్తు మనం చెప్పినాం. ఊరును విత్రుకి అనంగా ఆదేశం తురికి సు వచ్చింది కదా, సు పక్కన ఉంటే మన ఊరును విత్రుకి అనంగా ఆదేశం చేసుకుంటాం. ఊరును వితన్ అయిపోతుంది. మళ్ళా సర్వనామస్థానం పేరు పెట్టుకుంటాము. సర్వనామస్థానం సుడే నపుంసకస్య అనే సూత్రం ప్రకారంగా సుకి సర్వనామస్థాన సంధ్యని పేరు పెట్టుకుంటాం. పేరు పెట్టడం వలన అప్ త్రిచ్ ప్రకారంగా మళ్ళా ఉపదాకి దీర్ఘం అవుతుంది. ఊరును వితాన్ అయిపోతుంది. తన్ అనేది తాన్గా మారిపోతుంది. మళ్ళా ఊరిన వితాన్ అయిపోయింది. తర్వాత నకారానికి పక్కన ఉండే సూకి హలింగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది? సు లోపం ఇస్తుంది. లోపించిన తర్వాత సుప్తింగంతం పదం ప్రకారంగా పదసంధ్యని పేరు పెట్టుకుంటాం. పదం సు లేదు కదా, పదసంధి ఎలా వస్తుంది అంటే నలోపహ ప్రాతిపదికాంత ప్రత్యలోపే ప్రత్యలక్షణ ప్రకారంగా ప్రత్యలక్షణ కార్యం ప్రకారంగా పదసంధ్య పేరు పెట్టుకోవచ్చు అని చెప్పుకున్నాం. అందుకే పేరు పెట్టుకున్నాం కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య వచ్చేసి ఆ నకారానికి లోపం చేసేసింది. కాబట్టి అప్పుడు ఏమైపోతుంది? ఊర్ను వితా అయిపోయింది అన్నమాట. ఊర్ను వితా అంటే పైన చెప్పిన విధంగా ముందు కొన్ని మనకి ఇక్కడ ఏ ప్రయోజనం కలిగే? ఇక్కడ ఈ సూత్రం యొక్క ఉపయోగం ఏంటంటే ఊర్ను ఈ ధాతులు ఊర్ను ప్లస్ ఈ త్రు వచ్చినప్పుడే ఆ ఊర్నులో ఉండే ఈ త్రుకి నిమిత్తం చేసుకొని సారధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా గుణం ప్రాప్తం అవుతుంటే ఇది గిత్తువత్ చేయడం వల్ల ఆ గుణం నిలబడిపోయింది. అది ముఖ్య ప్రయోజనం. కాబట్టి మిగతా అది కాకుంటే అచిష్ణు ధాతు భ్రువో యువా అచిష్ణు ధాతు భ్రువాం యువో రియంగు వంగవు అనే సూత్రం వచ్చేసి దానికి ఉవంగ ఆదేశం చేసింది. ఏం చేసింది? ఉవంగ ఆదేశం చేసింది. ఉవంగ ఆదేశం చేసింది కాబట్టి ఊరు నువ్వు అయిపోయింది. ఆ వకారం మధ్యలో వచ్చేసింది అంతే. ఉవంగ ఆదేశం అయిపోయి ఉవంగ ఆదేశం చేసుకోవడం ఎలా వచ్చింది? వకారం వచ్చి చేరింది. ఆ వకారానికి పక్కన ఉన్న ఈ కలిపితే వి అయిపోయింది. పక్కన త్రు ఊరును విత త్రు వచ్చిన తర్వాత అనంగ ఆదేశము, తర్వాత ఉపదాకి దీర్ఘము నలోపము ఇవన్నీ చేసుకుంటే ఊరును విత. ఓకే, ఇదేంటి? ఎప్పుడు ఏం చేసినప్పుడు వచ్చింది? ఏం చేసినప్పుడు అంటే గిత్తువత్ చేసినప్పుడు. గిత్తువత్ ప్రయోగం ఒక పక్షం గిత్తువత్ అవుతుంది. అప్పుడు ఒకసారి గిత్తువత్ చేయం మనం. గిత్తువత్ రాదు. గిత్తువత్ రానిప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇక్కడే విడాం. ఊరును ఇట్ త్రు సు ఇదే స్థితిలో ఒకసారి గిత్తువత్ చేయం. గిత్తువత్ చేయకపోతే ఏమవుతుంది? సారధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రంలో గుణం అవుతుందండి. ఏమవుతుంది? గుణం అయిపోతుంది. అప్పుడు ఊర్ను అనేది ఊర్నో అయిపోతుంది. ఏమవుతుంది? ఊర్ను ధాతువుకు ఊర్నో అయిపోతుంది. ఏమైపోయింది? ఊర్నో ఇట్ త్రుచు సు ఈ స్థితిని గమనించండి. గుణం చేస్తే ఊర్నుకి ఊర్నో అయిపోతుంది. ఊర్నో ఓ అయిపోయిన తర్వాత పక్కన అచ్చుంది కాబట్టి ఏ చోయ వాయావహ ప్రకారంగా అవు వస్తుంది. ఓ స్థానం వస్తుంది. ఊకి ఏం చేస్తాం మనము? అయిపోయింది. ఆ ఓ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ చోయ వాయావహ వచ్చేసి
ఆ ఓ పక్కన ఈ ఇటుక ఈ ఉంది కాబట్టి దానికి అవు ఆదేశం అవుతుంది. అవు ఆదేశం అవుతే ఇక్కడ ఊర్నవ్వు అయిపోతుంది. ఓ స్థానంలో అవు వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? ఊర్ను అవ్వు, ఊర్నవ్వు అయిపోయింది. ఊర్నవ్వు, ఊర్నవ్వు, ఊర్నవ్వు. ఓకేనా? ఊర్నవ్వు పక్కన ఈ కలిపేసి ఊర్నవి, ఊర్నవి త్రు, ఊర్నవి త్రు. త్రు వచ్చిందంటే దానికి తా అయిపోతుంది. ఊర్నవిత. గుణం ఒక పక్షిని గిత్వత్ కాకపోతే ఏమవుతుంది? సామాన్యంగా సార్ధాతుక ఆర్ధాతుకయో అనే సూత్రం ప్రకారం ఏదైతే ప్రాప్తం అవుతుందో అది గుణం ప్రాప్తం అయిపోతుంది. ఓకేనా? అందుకే ఊర్నో అయిపోతుంది. ఏ చోయ వాయా ప్రకారం అవస్థను అవు చేసుకుంటే ఊర్నవ్ ఇత ఊర్నవిత, ఊర్నవ్ ఇత ఊర్నవిత అనే రూపం సిద్ధిస్తుంది. అర్థమైందండి? ఇక 2 రూపాయలు అట్లా. ఊర్ను విత, ఉవంగ వస్తే ఊర్ను విత అవుతుంది, గుణం చేస్తే ఊర్న విత అవుతుంది. అది తేడా. రెండింటికి తేడా తెలిసిందా? ఇది ఈ సూత్రం యొక్క ఉదాహరణలు ఈ రకంగా చూసాము. ఇప్పుడు ఎవరికైనా ఇంకా సందేహాలు చెప్పండి. అర్థమైందండి ఎవరికన్నా? నిన్న రూపాదర్శి మీకు గ్రూపులు పెట్టారు, చూసుకోండి. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఇది రాయండి, మీకు అర్థం చేసుకోండి ఏదో ఇట్లా ప్రక్రియ. మీకు మొత్తం రాయకుండా సూత్రాలు మీకు ముందు కంటెస్ట్ ఆ స్థితి పెట్టుకోండి, దాని ముందు సూత్రం రాయండి. వీక సూత్రం రాసుకుంటూ పోటండి. మొత్తం దానికి అర్థం రాయకుండా ఆ సూత్రం చూడగా ఈ సూత్రం ఈ పని చేస్తుందని తెలుస్తుంది అన్నమాట. ఏదో కొత్త సూత్రం వస్తే అర్థం రాసుకోండి. ఏంటంటే మామూలుగా ప్రత్యయ పరశ్చ దానికి అర్థం రాయాల్సిన భూవాద ధాతవ దాత్సంజయ పోతే రాయాల్సిన అవసరం లేదు. ధాతోహో తర్వాత ముఖ్యమైన సూత్రం ఏదంటే సార్ధాతుక ఆర్ధధాతుకయోహో. అట్లా ఊరిక సూత్రం రాయండి. ప్రసిద్ధమైన సూత్రాలు అర్థమైనవి, దాని అర్థం తెలిసినవి మామూలుగా ప్రయత్నం చేస్తూ ఉండండి. అప్పుడు మనకు స్థితి ఎక్కడ ఏం మారిపోవచ్చిందని తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా మనం గుణపక్షం గిత్తు పక్షంలో ఉవంగాదేశం అవుతుంది. గిత్తు చేయకుండా ఉంటేనే గుణం ప్రాప్తమే ఊర్నవిత ఊర్నువిత అనే 2 రూపాయలు మనకు సిద్ధిస్తాయండి. ఈ రకంగా మనం వీటి యొక్క ఈ సూత్రం యొక్క ఉపయోగం ఏంటంటే ఓసారి గిత్తువత్ చేసింది, ఓసారి గిత్తువత్ చేయలేదు. గిత్తువత్ చేసినప్పుడు గుణం నిషేధం అయిపోయింది, ఒకసారి చేయనప్పుడు గుణం ప్రాప్తమైంది. ఇది ఈ రెండింటి యొక్క ప్రయోజనం. సో ఈ రకంగా ఈ భాషోను అనే సూత్రాన్ని కూడా చూసాము ఎగ్జాంపుల్స్. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. లేదంటే నెక్స్ట్ సూత్రం సార్వధాతుకం అపిత్ అనే సూత్రము. ఇది కూడా గిత్ చేస్తుంది. అది ఏ రకంగా ఏ సందర్భం చేస్తుందని చూద్దాం. ఇప్పుడు మనము 3 సూత్రాలు చెప్పుకున్నాను. గిత్ ప్రకారంలో గాంగ్ కుటాదిభ్యో నిగిత్ వచ్చి చెప్పింది. గాంగ్ ధాతు పక్కన ఉండే ఇత్ నిత్ భిన్న ప్రత్యయానికి గిత్ వచ్చేసింది. లేదా కుటాది గణంలో ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతుల పక్కన ఉండే ఇత్ నిత్ భిన్న ప్రత్యయం కూడా గిత్ వచ్చేసింది. తర్వాత విజయిట్ వచ్చి చేసింది. లేదంటే విజధాతు కూడా, విజధాతుకి పక్కన కూడా ఇత్ నిత్ అవసరం లేదు. ఇక్కడ ఏదైనా ప్రత్యయం విజధాతుకి పక్కన కూడా ఇడాది ఇట్టు ప్రత్యయం ఉంటే, ఇడాది ప్రత్యయం ఉంటేనా అంటే ఇట్టుతో ఇట్టు ఆదిలో ఉన్న ఇడాది ప్రత్యయం ఉంటే, అంటే ఇట్టుతో ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో అటువంటి ప్రత్యయంలో కూడా గిత్వత్ అవుతుంది అని చెప్పి అది కొంచెం ఒక సూత్రానికి వికల్పం కల్పించింది అన్నమాట. తర్వాత విభాషణలో వచ్చి చెప్పింది ఏంటి, ఊరును ధాతుకి పక్కన కూడా ఇడాది ఇటుకు గిత్వత్ అవుతుంది, కానీ అది వికల్పంగా అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. వికల్పంగా అవుతుంది చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. ఓకే, ఈ రకంగా మనము ఈ 3 సూత్రాలు చూసాము. నెక్స్ట్ సార్వధాతుక అపిత్ అనేది ఏమంటుంది అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదములు మహోదయ. నమస్తే. ధన్యవాదాలు మహోదయ గారు. ధన్యవాదాలు. నమస్కారः మహోదయ. ఓం నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే అండి. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. పునర్మిలామః. స్వః.
రేపు ఈరోజు అనుకోకుండా లేట్ అయిపోయిందండి. రేపు యథావిధిగా 8 గంటలకు నడుస్తుంది. అది అకస్మాత్తుగా ఎప్పుడైనా అర్జెంట్ అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా అవుతుంది. సాధ్యమని జరగదు అట్లా ఒక్కోసారి. కార్యక్రమం ఈరోజు ఉన్నది, అందువల్ల లేట్ అయిపోయింది. అస్తు అండి. రేపు యథావిధిగా 8 గంటలకే సిద్ధంగా ఉండండి. అస్తు. సర్వేభ్యో నమః. నమస్కారం.